పద్మ పురాణాంతర్గత సంపూర్ణ కార్తీక పురాణము 24వ రోజు 47, 48 అధ్యాయములు. 47వ అధ్యాయము. జలంధరుడు శివుని చేతిలో హతుడగుట. రణరంగంలో రుద్రుడికి జలంధరుడికి పోరు ఘోరంగా జరగసాగింది. శివశౌర్యం ముందు జలంధరుని పాచికలు పారకపోయేసరికి ఇక లాభం లేదనుకున్న జలంధరుడు మాయాగౌరిని సృష్టించి ఆమెనొక రథంపై కట్టివేసి నిశుంభాది రాక్షసులచే హింసింపచేయసాగాడు. అలా హింసింపబడుతున్న మాయాగౌరిని శివుని ముందుకు తెచ్చాడు. అంతే, ఆమెను చూడగానే శివుడు ఖిన్నుడైపోయాడు. పర్లచే తన పత్ని అయిన పార్వతి హింసించబడడం చూడలేక నిశ్చేష్టుడయ్యాడు. కర్తవ్యాన్ని విస్మరించి యుద్ధం చేస్తున్నాననే భావన కూడా మరిచిపోయి ఒకంతసేపు ఖిన్నుడై అలాగే చూస్తుండిపోయాడు. అదే అదునుగా భావించిన జలంధరుడు తన వాడి అయిన బాణములను ప్రయోగించి శివుని యొక్క శిరస్సుపైనను ఉదరం మందును వక్షస్థలంపైనను పడునట్లు ప్రయోగించాడు. అయినా అవి శివునిపై ఏమాత్రం ప్రభావం చూపలేకపోయాయి. నిశ్చేష్టుడై నిలుచున్న నివిలకంఠునికి ఇదంతా రాక్షస మాయని బ్రహ్మ ప్రబోధించడంతో మరలా కర్తవ్యోన్ముఖుడయ్యాడు. తీవ్రంగా మండుతున్న రౌద్ర రూపాన్ని ధరించాడు. శివుని యొక్క భీషణమైన జ్వాలారూపాన్ని చూడలేక రాక్షసులందరూ చెల్లాచెదరైపోయారు. తలో దిక్కుకు పారిపోయారు. వీరాది వీరులు యోధాని యోధులైన రాక్షస వీరులెందరో తమ కాళ్లకు బుద్ధి చెప్పి వెన్నుచూపారు. అలా పారిపోతున్న వారిలో శుంభ నిశుంభ రాక్షస వీరులెందరో ఉన్నారు. వారందరినీ గమనించిన శివుడు పారిపోతున్న రాక్షస యోధులందరూ పార్వతి చే హతులయ్యెదరుగాక అని శపించాడు. తర్వాత కాలంలో పార్వతి కాళికారూపమెత్తి అసురులను అంతమొందించడం అందరికీ తెలుసు. రాక్షసులు రాత్రులందే కదా ద్విగుణీకృత శక్తితో విజృంభించేది. మరి రాత్రులు అంటే చీకట్లు. చీకటిలోనే కదా భూత ప్రేత పిశాచ బ్రహ్మరాక్షసులందరూ ఎక్కువగా పీడించేది. అందుచే జలంధరుడు తన శక్తినంతటినీ ఉపయోగించి రణరంగమంతా చీకట్లు కమ్ముకొనేటట్లు ఒక బాణం వేశాడు. అంతే, అంతా చీకటైపోయింది. ఆ కారు చీకటిలోనే జలంధరుడు విజృంభించి ఉగ్రమైన జ్వాలారూపంతో నున్న శివునిపై బాణవర్షం కురిపించాడు. చీకటిలో జలంధరునికి శక్తి రెట్టింపు అవుతుందని గ్రహించిన రుద్రుడు వెంటనే తన తపశక్తినంతటినీ ఉపయోగించి ప్రకాశవంతమైన గొప్ప తేజస్సును సృష్టించి ఆరు చీకట్లను పారద్రోలాడు. ఉగ్రుడి ఉగ్రాన్ని చూసిన జలంధరుడు ఉడికిపోతూ ఒక పెద్ద పరిగాయుధంతో ఉరుకున వచ్చి శివుని వాహనమైన వృషభాన్ని బలంగా మోదాడు. ఆ దెబ్బకు నందీశ్వరునికి దిమ్మ తిరిగింది. బాధను భరించలేని నందీశ్వరుడు అనగా వృషభం భయపడిపోయి యుద్ధభూమిని వదిలి పరుగులంకించుకున్నాడు. నందీశ్వరుని అదుపు చేయడం నీలకంఠుడికి సాధ్యం కాలేదు. ఎక్కడలేని కోపం వచ్చింది. ఇక చేసేది లేక తక్షణమే దేవదేవి తేజశక్తియుతమైన సుదర్శన చక్రాన్ని ప్రయోగించాడు. సర్వమును భస్మీపటలం చేయగల ఆ సుదర్శన చక్రం సర్వులను భయభ్రాంతులను చేస్తూ వేగంగా వెళ్లి జలంధరుడి శిరస్సును 2 ముక్కలుగా నరికివేసింది. నేలపై పడిన జలంధరుని శిరస్సు మొండముల నుండి ఒక దివ్య తేజస్సు వెలువడి నెమ్మదిగా ఈశ్వరునిలో లీనమైపోయింది. బ్రహ్మాది దేవతలందరూ పరమేశ్వరుణ్ణి వేనోళ్ల ప్రస్తుతించారు. అందరూ ఆనందాతిశయముతో తమ తమ శిరస్సులు వంచి శివునికి ప్రణమిల్లారు. శివ, సర్వేశ్వర, త్రిమూర్తి స్వరూప, త్రిగుణాత్మక జలంధరాసురుణ్ణి సంహరించి మమ్మల్ని కష్టాల కడలి నుండి కడతెర్పించావు. అట్లే బృందామోహితుడైన విష్ణువును కూడా స్వస్థని చేయవలసిందిగా ప్రార్థించుతున్నామన్నారు. అప్పుడు శివుడు ఆది పరాశక్తి యొక్క పనిగాని నా పని కాదు, కావున మీరందరూ పరాశక్తిని ప్రసన్నం చేసుకుని వేడుకొనండని చెప్పి తన పరివారంతో సహా నిజవాసానికేగాడు. అంతట దేవతలందరూ మహామాయాస్తవాన్ని పఠించారు. దేవతాకృత మహామాయాస్తవం. యతద్భవా సత్వ రజస్తమో గుణః సృష్టిస్థితి ధ్వంస నిదానకారిణః యా దిచ్చయా విశ్వమిదం భవాభవౌ తనోతి మూల ప్రకృతిం నతాస్మృతాం యహి త్రయోవింవతి భేదశబ్దితా యా ధ్రూపకర్మాటి శుగుస్త్ర యోపి వై జగత్యశేషే సమధిష్ఠితాపరా వేదాస్తు మూల ప్రకృతిం నతాస్మృతాం యద్భక్తియుక్తా పురుషాస్తు నిత్యం దారిద్ర భీమోహ పరాభవాదిన్
న ప్రాప్నువంత్యేవ హి భక్తవత్సలాం సదైవ మూలా ప్రకృతిం నతా స్మృతాం. తాత్పర్యం: సృష్టి స్థితి లయములకు కారణభూతములైన సత్వ రజస్తమో గుణములు ఎక్కడి నుండి ఉద్భవించాయో, ఎవరి వలన ఈ జనన మరణాలు సంభవిస్తాయో అట్టి మూల ప్రకృతికి అనగా మహామాయకు నమస్కారము. ఏదైతే 23 భేదములతో చెప్పబడి ఉన్నదో, అట్టి రూపములతో సమస్త జగతిని అధిష్ఠించుచున్నదో, వేదాలలో సైతం ఎట్టి రూపములతో కీర్తించబడుతున్నదో అట్టి మూల ప్రకృతికి మహామాయకు నమస్కారము. నిత్య సత్య భక్తుడైన వాడు ఎందులో దరిద్రము, భయము, మోహ పరాభవాలను పొందడో, తన భక్తుల పట్ల ఎడతెగని ప్రేమ కనబరుచుచున్నది ఏదియో అట్టి మూల ప్రకృతికి అనగా మహామాయకు నమస్కరిస్తున్నాను. దేవతల చేత ప్రార్థింపబడిన ఈ మూల ప్రకృతి అనగా మహామాయ స్థవాన్ని ఏకాగ్రచిత్తుడై నిర్మల మనస్కుడై త్రికాలములను ఎందును ఎవడు పఠిస్తాడో వాడు దారిద్రాన్ని, భయాన్ని, మోహాన్ని, దుఃఖాన్ని గాని పొందడని సాక్షాత్తు నారద మహర్షుల వారే చెప్పిరి. దేవతలట్లు ప్రార్థించగానే గగన మార్గంలో అద్భుత తేజస్సు కటి జ్వాలారూపంలో కనబడి, ఓ దేవతలారా, నేనే త్రిమూర్తి స్వరూపుడను, త్రిగుణాత్మకుడను అయి ఉన్నాను. సత్వగుణం వలన పార్వతిగాను, రజోగుణం వలన లక్ష్మిగాను, తమోగుణం వలన సరస్వతిగాను విలసిల్లుతున్నాను. మీ కోరికలు నెరవేరాలంటే ఆ లక్ష్మి, పార్వతి, సరస్వతులను వేడుకొనండి అని చెప్పి ఆ మహామాయ అదృశ్యమైపోయింది. మూల ప్రకృతి ఆజ్ఞ ప్రకారము వారందరూ లక్ష్మీ, పార్వతి, సరస్వతుల వద్దకు వెళ్ళి తమ అభీష్టాన్ని వెల్లడించారు. ఆ ముగ్గురు ముక్తకంఠంతో, దేవతలారా, ఇవిగో కొన్ని బీజాలను ఇస్తున్నాం, వీటిని తీసుకువెళ్ళి శ్రీ మహావిష్ణువు ఎక్కడైతే మోహావేశుడై పరితపించబడుతున్నారో అక్కడ చల్లండి అని ఆజ్ఞాపించారు. దేవతలు ఆ బీజాలను తెచ్చి బృందాదేవి చితాభస్మ ప్రాంతం మందంతటను తులసి దాత్రీల మహత్యము అనగా తులసి ఉసిరిల మహత్యము. నారదుడింకను ఇట్లు చెప్పసాగాడు: ఓ పృథు చక్రవర్తి, దేవతలట్లు శ్రీహరి మోహితుడై పడి ఉన్న బృందాదేవి చితాభస్మ ప్రాంతమందు చల్లబడిన బీజాల వల్ల అక్కడ 3 గుణములతో శోభిల్లు ఉసిరి, మాలతి, తులసి అనే 3 రకాల చెట్లు ఉద్భవించాయి. వీటిలో లక్ష్మీదేవి వలన మాలతి, పార్వతీదేవి వలన తులసి, సరస్వతీదేవి వలన ఉసిరి చెట్లు ఏర్పడ్డాయి. బృందా మోహితుడై పడి ఉన్న శ్రీ మహావిష్ణువు 3 అమ్మల అంశతో మొలిచిన చెట్లు మహిమల వలనను, ఆ వృక్షముల యొక్క గాలి తాకిడి వల్లను తేరుకొని కోలుకున్నవాడై ఆ వృక్షాల వంక అనురాగపూరితంగా తిలకించసాగాడు. రజో గుణాన్వితరాలైన లక్ష్మీదేవి యొక్క బీజాలు ఈర్ష్య, అసూయలతో నిండి ఉండడం వలన ఆ బీజాల వలన ఉద్భవించిన మాలతి బర్బరీ నామంతో శ్రీహరికి దూరమైంది. భర్త పరాయి స్త్రీ వ్యామోహితుడవడం ఏ భార్య సహించగలదు? అందుచే మాలతి దూరమైంది. శ్రీహరి అనురాగ దృక్కులు ఒక్క పార్వతి, సరస్వతిని మాత్రమే చెలింపచేశాయి. అందుచే వారిద్దరూ అనగా ఉసిరి, తులసి శ్రీహరికి ప్రీతిపాత్రులయ్యారు. ఈ విధంగా విష్ణువు మోహావిముక్తుడై ఉసిరి, తులసులతో కలిసి తన వైకుంఠానికి వెళ్ళాడు. అందుచేతనే కార్తీక మాసంలో జరుగు విష్ణు పూజలలో ప్రప్రథమంగా పూజించేది తులసినే. తులసి పూజ వలన విష్ణుమూర్తి అగణిత సంతుష్టుడవుతాడు. తులసి మహాత్మ్యము. ప్రస్తుత హిందూ సమాజంలో తులసి మొక్క లేని గడప ఉంటుందంటే అతిశయోక్తి కాదు. ప్రతి హిందూ గృహంలో తులసి ఉండడం అనాదిగా వస్తున్న ఆచారం, సాంప్రదాయం. తులసి ఉన్న ఇల్లు సర్వతీర్థ స్వరూపమై విలసిల్లుతుంది. నిత్యం తులసిని ఏకాగ్రచిత్తంతోనూ మిక్కిలి శ్రద్ధాభక్తులతోనూ పూజించినచో యమదూతలు ఇంటి ఛాయలకు కూడా రారు. తులసి వనాన్ని పెంచితే అగణిత పుణ్యం వస్తుంది. తులసి మొక్కను తాకినా, పెంచినా, పూజించినా మానసిక ఆనందము, శరీర ఆరోగ్యము ఇనుమడిస్తాయి. తులసిని నిత్యం పూజించిన వారు 7 జన్మాల పాపాలను పోగొట్టుకున్నవారవుతారు. హరిహరులను తులసి పత్రితో పూజించినచో వాడు తప్పక మోక్షమునొందగలడు. తులసి దళాలలో గంగాది సర్వతీర్థాలు, విష్ణువాది సమస్త దేవతలు నివసిస్తారు. మహాపాపాది కర్మలు చేసిన వారెవరైనా సరే మరణించేటప్పుడు తులసి మన్ను పూసుకుని మరణిస్తే వాడి జోలికి యమదూతలు గాని, యముడు గాని పోవడానికి జంకుతారు. అట్టివాడు ముమ్మాటికి విష్ణు సాయుధ్యాన్ని పొందుతాడనడంలో ఎట్టి సందేహమూ లేదు. తులసి గంధాన్ని పూసుకునే వారికి ఆయురారోగ్య ఐశ్వర్యాలకు లోటుండదు.
మరణించిన వారికి తులసి తీర్థం పోసి అతనికి తులసి వనంలో శ్రాద్ధం చేసినట్లయితే పితృదేవతలు పరమానందం చెంది పరమపదాన్ని పొందగలరు. అంతేకాదు, తులసి మహాత్యం వైద్యశాస్త్రాలలో కూడా చెప్పబడింది కదా. వివిధ రకాల జబ్బులకు తులసి ఎంత ఉపయోగకారి కాగలదో శాస్త్రాలలో చెప్పబడింది. అంతటి మహామహమాన్వితనైన తులసిని స్మరించడం సర్వదా శ్రేయస్కరం. ఉసిరి మహిమ. ఉసిరి చెట్టు గాలిగాని ఉసిరికలు గాని సమస్త మానవాళి ఆరోగ్యానికి అత్యంత శ్రేయోదాయకము. సరస్వతీ స్వరూపమై ఉసిరికను పూజించుటచే సమస్త పాపాలు తొలగిపోతాయి, జీవన్ముక్తుడవుతాడు. అందుచే కార్తీక మాసంలో కార్తీక వనభోజనాల్ని చెప్పి అందరూ ఉసిరి చెట్టు నీడన భోజనాలు చేస్తారు. తద్వారా విష్ణుమూర్తికి ప్రీతిపాత్రులై జ్ఞాన సంపదను సొంతం చేసుకొనగలరు. ఉసిరికలను, తులసి దళాలను నిత్యము ఎవడు దగ్గర ఉంచుకుంటాడో వాడు తప్పక వైకుంఠాన్ని పొందగలడు. ఉసిరిక వలన లాభాలు ఇంతింతయని చెప్పజాలము. ఆయుర్వృద్ధికి, మంచి జీర్ణక్రియకు, తెలివితేటలు వృద్ధి పొందుటకు ఉసిరిక పెట్టింది పేరు. ఉసిరి చెట్టు కింద పితృదేవతలకు పిండ ప్రదానం చేస్తే వారు పాప విముక్తులై స్వర్గలోకానికి ఏగుతారు. తులసి దళాలతోనూ ఉసిరిక పండ్ల రసం గాని ఆ పండ్లతో గాని స్నానం చేస్తే గంగానదిలో స్నానం చేసినంత పుణ్యం లభిస్తుంది. కార్తీక మాసంలో ఉసిరి దళాలతోనూ ఉసిరికలతోనూ పూజ చేస్తే విశేష పుణ్య ఫలాన్ని పొందగలరు. కార్తీక మాసంలో సమస్త దేవతలు, ఋషులు ఉసిరిని ఆశ్రయించుకుని ఉంటారని శాస్త్రాలు చెబుతున్నాయి. ఉసిరికలతో పూజ చేయడం వలన సమస్త దేవతల దీవెనలు పొందవచ్చును. వైద్యశాస్త్రంలో ఉసిరికకు గల ప్రాముఖ్యత అందరికీ తెలిసినదే. వివిధ రకాల జబ్బులను నయం చేసే గుణం ఉసిరిలో ఉన్నదనట అక్షర సత్యం. లేత ఉసిరి పండ్ల నుండి కారుతున్న రసంతో నేత్ర వ్యాధులను నయం చేయవచ్చునని వైద్యశాస్త్రం చెబుతున్నది. సమస్త రోగాల నివారణకు ఉసిరి, తులసిల ప్రాముఖ్యం అందరికీ విదితమే. కార్తీక మాసంలో ఈ రెండింటికి ప్రత్యేక ప్రాముఖ్యతలు ఉన్నాయి. ఏ ద్వాదశి నాడైనా సరే తులసి దళాలను కోయరాదు. కార్తీక మాసమందు ఉసిరి పత్రిని అస్సలు కోయరాదు. దీనికి విరుద్ధంగా చేసినవాడు నరకలోకాన్ని చేరుతాడు. కార్తీక మాసంలో ఎవరైతే ఉసిరి చెట్టు నీడన భోజనం చేస్తాడో వాడి ఆయువు పెరుగుతుందని తెలుసుకున్నాం. ఉసిరి నీడలో విష్ణువును పూజిస్తే సమస్త పుణ్యక్షేత్రాలను దర్శించిన విష్ణు క్షేత్రాలన్నింటిలోనూ పూజించినంత పుణ్యం కలుగుతుంది. శ్రీ మహావిష్ణువు యొక్క మహిమలు, లీలలు చెప్పడం ఎవరికీ సాధ్యం కాదు. సృష్టి స్థితి లయకారులలో స్థితికారకుడగు విష్ణువు సృష్టిని స్థితపరిచేవాడే కాని లయింపచేయువాడు కాదు. కావున సృష్టికారకుడైన బ్రహ్మ, లయకారకుడైన శివుడు ఈ ఇద్దరిని ఎప్పటికప్పుడు తన విష్ణుమాయచే కాపాడుకుంటూ ఈ సమస్త సృష్టికి జీవాధారుడుగా విలసిల్లుతున్నాడు. అందుచే బ్రహ్మగాని, శివుడు గాని మరెవరైనా సరే ఏ ఆపదలో మునిగియున్నా ప్రథమంగా శరణు వేడేది శ్రీ మహావిష్ణువునే అనుట శాస్త్ర సత్యము. అంతటి మహామహిమాన్వితుడైన శ్రీ విష్ణుమూర్తికి అత్యంత ప్రీతిపాత్రులైన తులసిని, ఉసిరికను పూజించడం అనేది విష్ణుమూర్తికి దగ్గరవ్వడం అనేని గమనించాలి. కావున భక్తులారా, శ్రీ మహావిష్ణువును పూజించి ఆయన ప్రేమకు పాత్రులు కండి. అందున కార్తీక మాసంలో విష్ణుమూర్తికి చేయు పూజలు అగణిత పుణ్యఫలములని గ్రహించండి. కార్తీక మాసం 30 రోజులు భక్తి శ్రద్ధలతో భగవంతుని పూజించి తరించండి. వైకుంఠ ప్రాప్తిని పొందండి. 48వ అధ్యాయము సమాప్తము. ఓం నమః శివాయ.